వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ఇక కుంభమేళాకు వెళ్ళదలుచుకున్నాడు. అయితే శంషాబాద్ లో ఏరోప్లేన్ ఆగిపోయి టేక్ ఆఫ్ కాకుండా ఆగిపోయినట్టు తెలుస్తుంది. అంతే విజయ్ దేవరకొండతో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. అంటే ఒక్కొక్కరు ఒక 30,000 పెట్టి టికెట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరిది కూడా ఆగిపోయిందండి. అంటే వెళ్ళడానికి వీలు లేకుండా ఆగిపోయిందని వార్త అయితే వినిపిస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? అసలు ఏం జరిగింది అంటే, హైదరాబాద్ నుంచి కుంభమేళా వెళ్ళాల్సిన వాళ్ళు జనరల్గా ఎలా వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉందిలే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. 38,000 నుంచి స్టార్టింగ్ మినిమం. బట్ ఆ 38,000 మనం బుక్ చేసుకునే రేటే. ఇది హైదరాబాద్ టు IXD 1 hour 55 minutes లేదా 2 hours అంతే. 2 hours జర్నీ. 2 hours జర్నీ. ఫ్లైట్ జర్నీ 2 hours. సో అక్కడికి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్, అలహాబాద్ 38,000, 40,000, 45,000 టికెట్ ఉంది. అందరూ రెగ్యులర్ ఫ్లైట్స్కి 5,000 ఎక్స్ట్రా ఉంది స్పైస్ జెట్కి. ఎందుకు అంటే స్పైస్ జెట్ నీకు ప్రైవసీ ఇస్తుంది. లైక్ అది ప్రొపెల్లర్ చిన్నవి, అండ్ గేట్స్ కూడా రహస్యంగా ఉంటాయి. ఎక్కడో వెళ్ళాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళామనుకో, ఇండిగో, విస్తారా ఇవన్నీ కూడా గేట్ నెంబర్ 11, 12 పైనే ఉంటాయి. ఏదో టైం కల్లా వెళ్ళిపోతాం. బోయింగ్ విమానం మొత్తం దేశమంతా వస్తుంది మనతో పాటు. ఈ స్పైస్ జెట్ ఏంటంటే, నువ్వు ఆ గేట్ల దగ్గరికి వెళ్ళడానికి అరగంట పడుద్ది నీకు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ తిరిగి చివరికి ఎక్కడికో వెళ్తావు. గేట్ నెంబర్ 117, 118, 121, 122. ఆడి దాకా వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక బస్సు వచ్చి నిన్ను ఇంకో దేశానికి తీసుకెళ్తుంది. అది ఎక్కడో అడవిలో ఊరి చివరి అక్కడ ఉంటది అనమాట. నీ స్పైస్ జెట్ ఇంతే ఉంటది కానీ ఆ మూలకు ఉంటది. ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది. పైగా సినీ తారలకు ఇది ఇంపార్టెంట్. అంటే సెల్ఫీలు అడిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, హాయ్ అనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, మొహం చూసి ఈ అని పల్లిగిలు ఇచ్చే వాళ్ళు తక్కువ మంది, చుట్టూ క్రౌడ్ ఫామ్ అవ్వకుండా ప్రైవసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రిఫర్ చేసుకుంటారు బేసికలీ. స్పైస్ జెట్ అండ్ బోయింగ్ కాదు కదా, చిన్నవి. సేమ్ అదే జరిగింది. నిర్ణీత టైంకి 10 ఎక్కువ ఇచ్చి సెలబ్రిటీ అంటే విజయ్ దేవరకొండ విత్ ఫ్యామిలీ వీళ్ళంతా ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి. అండ్ మిగతా బిజినెస్ పీపుల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారు, తక్కువ మంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఫ్లైట్కి వచ్చారు, లేట్ అయిందండి, ఆగండి అన్నారు. ఎందుకు ఆగాలి? హౌ డేర్ యూ టు వేస్ట్ మై టైం. ఈ టైంకి ఫ్లైట్ అంటే ఈ టైంకి వెళ్ళాలి కదా అని చెప్పి మిగతా వాళ్ళందరూ రెచ్చిపోయారు అనమాట. ఎందుకురా రెచ్చుతున్నారు మీరు అంటే, దే ఆర్ వేస్టింగ్ మై టైం. 1 second. ఇప్పుడు అదే క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేక వర్షం పడుతుంది అనుకో, 1 గంట లేట్ అయితే సస్తావుగా. మరి వాళ్ళు చెబితే నీకెందుకు వచ్చింది? సాంకేతిక సమస్య అంటే ఏదో చిన్న సమస్య, గాల్లో చేయలేరుగా నిన్ను పెట్టి, అందుకే ఇక్కడ చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకో సాంకేతిక సమస్య కూడా ఉంటది. ప్రయాగ్రాజ్ IXD ఎయిర్పోర్ట్ ఇంత, అలహాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి అందరు వచ్చేస్తున్నారు ఏదో పని ఉన్నట్టు, గంటకో ఫ్లైట్ వేసుకొని. అక్కడ కూడా నిన్ను అకామిడేట్ చేయాలా? నీకు టేక్ ఆఫ్ ఈజీ, ల్యాండింగ్ ఉండాలి కదా. దిగుతావు, ఎటుపోతావు? ఓ దగ్గర నీకంటూ వాడు ఒక స్పేస్ ఇవ్వాలి అంటే తట్టుకోమనాలి నిన్ను. నువ్వు కూడా 1 అరగంట కాసేపు ఆగి నిదానంగా రావాలి. ఆ విషయమే వీళ్ళు ఇక్కడ చెప్పారు. వీళ్ళకేమో ఆగట్లా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, అర్జెంటుగా. ఏమంత అర్జెంట్? సరే ఇక్కడ నుంచి కుంభమేళా పోయావే అనుకుందాం, అక్కడ నీ ఎమర్జెన్సీ సెట్ అయిద్ది అనుకుంటున్నావా? లేదు కదా. ఎంతమంది జనాల్లో ఏ అగోరా జరుగు అంటే జరుగుతాడా? పొడుస్తాడు. మరి కిమ్ కామ్ అనుకుంటూ వెళ్తావుగా. ఎక్కడ పుణ్య స్నానం చేయాలన్నా, హోటల్ రూమ్కైనా దేనికైనా సరే. సో టైం టేకింగ్ ప్రాసెస్లు కొన్ని ఉంటాయి. నువ్వు డిసైడ్ అయినప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇట్ హ్యాపెన్స్. నువ్వు కూడా
దానికి అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంతే. కానీ ఎక్స్ట్రాలు చేయొద్దు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఏం ఎక్స్ట్రాలు చేయాలి, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దే ఆర్ మోటివేషనల్ స్పీకర్స్. వాళ్ళ అమ్మ మంచి మోటివేషనల్ స్పీకర్. విజయ్ దేవరకొండ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని. మిగతా వాళ్ళకి ఏంటంటే అదేంటో తెలియదు. మిగతా అంటే జనాల ముందు అట్లా షో చేస్తారో లేకపోతే వీళ్ళు ఏం చేస్తారో తెలిసి ఇక్కడ రెచ్చిపోయే వాళ్ళు ఒక గంట ముందే ఎయిర్పోర్ట్కి వచ్చి లాంజ్ లో దూరుతారు పైన. అయితే కార్డులో ₹2 కట్ అయితే నీకు మొత్తం విందు భోజనం. చక్కగా కాలు చాపుకొని కూర్చొని సలాడ్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రూట్స్ వరకు అన్నీ తింటాడు వాడు గంట సేపు. అప్పుడు వేస్ట్ అవ్వదు టైం. నిజంగా టైం వేస్ట్ అయ్యేవాడు గబగబ తిని సయ్యరి అనే వాళ్ళు ఉంటారు. అట్లే ఉండదు. ఇటు ల్యాప్టాప్ ఇటు ఫోను అంత బిజీ ఉండే వాళ్ళు ఉంటారు. షో ఆఫ్ ఎక్కువ మన వాళ్ళకి. అవును, 30,000 పెట్టి మేము టికెట్ తీసుకున్నాం, మా టైం వేస్ట్ అయింది, మనీ కూడా వేస్ట్ అవుతాయి అని చెప్పి ఆందోళన చేపట్టారంట. మనీ వేస్ట్. అన్ని టికెట్స్ అలాగే ఉన్నాయి. 38,000 స్టార్ట్ అయ్యి 39 అట్లాగే ఉన్నాయి. ఫ్లైట్ టికెట్స్ అంతే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఫ్రైడే నువ్వు బుక్ చేసుకుంటే ఎక్కువ. హాలిడేస్ లో ఎక్కువ మంది వస్తారు కదా, ఫ్రైడే సాటర్డే సండేస్ మండే రిటర్న్ ఎక్కువ. 40,000-50,000 వేల దాకా కూడా ఉంటాయి. జన్మకోసారి సరిపడా జరిగే కుంభమేళా అంట ఇది. 144 ఏళ్ళు అందరూ వస్తారు, క్రౌడ్ ఎక్కువే ఉంటది. నువ్వు వెళ్తున్నావు అంటే అలాగే ఉండాలి. ఓవర్ ప్రిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓవర్ యాక్షన్ అంతకంటే చేయకూడదు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఇష్యూ కూడా అంతే. వాడు ఎవడైనా సరే టికెట్లు కొన్న వాళ్ళు మహా అయితే 50 మందో 60 మందో వెళ్తారు అంతే. ప్రొపెల్లర్లు ఎన్ని ఉంటాయి, 1 నుంచి స్టార్ట్ చేసి 27 వరకు సీట్స్ వేసుకున్న 100 మంది అయ్యా. మహా అయితే 100 మంది ప్రయాణికులు అంతే. ఏం వచ్చింది అయితే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కూడా కొంచెం అంతగా సౌండ్ చేసినట్టు ఏం లేదు. అసలు వాళ్ళు ఏం చేయలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఆ సెలబ్రిటీల ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఎవడెచ్చులు వాడివి అంతే. ఇదనే కాదు, నాట్ ఓన్లీ ఫ్లైట్, ఎక్కడైనా సరే టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా మన దాంట్లో మనం ఉండాలి. అంత అర్జెంట్ ఏం లేదు. నువ్వు ముంబైకి వెళ్తున్నావు అంటే నీ ఎమర్జెన్సీని అర్థం చేసుకుంటావు. ఎందుకంటే నీకు లేట్ అయితే అక్కడ అపాయింట్మెంట్ పోతుందేమో, నీ క్లయింట్ మిస్ అవుతాడేమో. నువ్వు వెళ్ళేది కుంభమేళాకి, అక్కడ నీ కోసం ప్రత్యేకించి ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళాక కూడా నువ్వే వెతుక్కోవాలి. యాక్చువల్లీ 30,000 పెట్టి టికెట్ తీసుకున్న పర్సన్ కి అసలు ఎందుకు టేకప్ అవ్వలేదు. సో అంటే కొంచెం కూడా మినిమం ఆలోచించే సెన్స్ లేదు. అదే కదా, అక్కడ ప్లేస్ లేదు, నేను తీసుకెళ్తాం, గాల్లో పెట్టలేంగా, తిప్పి 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 తిరగలేంగా. అరగంట అయితే మళ్ళీ వీడికి ఎలా ఉంటుందంటే, నువ్వు ఫ్లైట్ దిగావా, బెల్ట్ మీద నీ బ్యాగ్ ఉండాలి. ఆగడు వాడు, బెల్ట్ మీద నీ బ్యాగ్ ఉండాలి. వాట్ ఈస్ దిస్, వై దిస్ ఇస్ వెరీ లేట్. నువ్వు అందులో ఏ దరిద్రాన్ని తెచ్చావు, అందుకు పక్కకేస్తాడు వాడు. అయ్యాన్ని పట్టించుకోవే, దానికి కదా ఉంటాయి. నువ్వు హడావిడిలో ఏం పెట్టావు, అందుకు వాడికి ఏమైనా అనుమానం వచ్చి పక్కనేసాడు. అందరితో వచ్చింది నాదిరా, అందరితో వచ్చింది నాదిరా, మళ్ళీ వీడే గొడవ చేస్తాడు. లేట్ వచ్చినా గొడవే. నీ కంట్రోల్లో టైం ఉంటే నువ్వు వేస్ట్ చేస్తే ఇట్స్ ఓకే. నీ టైంని ఇంకొకరు అంటే వేస్ట్ కాదు, డిలే చేస్తే నీకు మంట. అలా ఎలా ఉంటారు మనుషులు, ఇప్పటికీ అర్థం కాలేదు. సో నిన్న జరిగిన శంషాబాద్ ఇష్యూ అయితే అబ్బా అనిపించింది, అసేమ్ వేసింది మనుషుల పైన. మరి ఇంత చండాలంగా కూడా ఉంటారా అని. ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తా విను. కొంతమంది షో ఆఫ్ కోసం కూడా వెళ్తా ఉంటారు అబ్బా ఫ్లైట్స్ కి. విజయవాడ వెళ్ళే వాళ్ళని అయితే నాకు నిజంగా మండుద్ది, ఫ్లైట్ లో విజయవాడ వెళ్ళే వాళ్ళని. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి నువ్వు ట్రాఫిక్ లో చచ్చి చెడి గంట, అక్కడ గంట ముందే చావాలిగా. నువ్వు చెక్ ఇన్ ఇచ్చి అయ్యే నీ తతంగం అంతా చేసేసరికి గంట పోను 3. అక్కడ నిన్ను దించి నువ్వు నీ లగేజ్ ఎత్తుక్కోవడానికి వచ్చి గన్నవరం నుంచి నువ్వు విజయవాడ సిటీకి రావడానికి, ఇవన్నీ అవ్వడానికి గంట. 4 గంటల రోడ్డు నువ్వు హైవే ఎక్కితే పోతావు నువ్వు 4 గంటల్లో. అవును, 5 hours జర్నీలో వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ కూడా 5 hours, రోడ్డు 5 hours. మరి ఫ్లైట్ ఎందుకు విజయవాడకి? షో పని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటాయి మనుషులు. మళ్ళీ వీడు నా టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు ఎయిర్పోర్ట్ సిబ్బంది అని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.